క్యాన్స్ని మనము బ్రష్తో కానీ స్క్రబ్బర్తో కానీ దాని అడుగు భాగాన్ని ఈజీగా క్లీన్ చేయలేకపోతామండి. ఒక్కొక్కసారి ఈ వాటర్ క్యాన్కి పాకురు కూడా పట్టేస్తుందండి. ఇలా నల్లగా జిడ్డుగా తయారవుతుంది. ఎవరైనా చూస్తే మనం క్లీన్ చేయలేము అనుకుంటారు, కానీ ప్రతిరోజు వాటర్తో క్లీన్ చేసినా కూడా ఇలాగే ఉండిపోతుందండి. 2 టీ స్పూన్స్ వరకు కల్లుప్పు ఉంటుంది కదండి, లేదా రాళ్ళుప్పు అంటారు. దాన్ని ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసినాక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసేయండి. ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా వైరస్ ఉన్నా కూడా నశించిపోతుంది. దీంతో పాటు వంట సోడా ఉంటుంది కదండి, ఆ తినే సోడాను కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు కానీ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. మీరు ఖచ్చితంగా ఏదైనా సరేనండి రైస్ మాత్రం వేసుకోవాలి. ఈ రైస్ వేయటం వల్లనే ప్రతి మూలాలకు వెళ్ళి అక్కడ క్లీన్ చేయబడుతుంది. నేను ఇక్కడ గోరువెచ్చని వాటర్ని తీసుకున్నానండి. మరి హాట్ వాటర్ కాకుండా ఇలా కొద్దిగా వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా క్యాప్ను పెట్టేసి మనము ఒక 4-5 టైమ్స్ షేక్ చేస్తూ ఉండాలండి. అప్పుడే అన్ని వైపులా కూడా మనం వేసినవన్నీ వెళ్ళి త్వరగా క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేసిన తర్వాత చూడండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈ వాటర్లోకి వెళ్ళిపోతుంది. పైన కూడా మనము కొద్దిగా సోప్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఏర్పడుతుంది. చూసారు కదండి, వాటర్ క్యాన్ అనేది మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది. దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఇప్పుడు ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఎంత జిడ్డు పట్టిన వాటర్ క్యాన్ అయినా ఈ టిప్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా ఎలాంటి మరకలైనా మనము ఎలాంటి బ్రష్ని యూజ్ చేయకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఇలాంటి కవరు మనము సూపర్ మార్కెట్లో ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తాయి కదండి, మనము ప్లాస్టిక్ కవర్లో కూరగాయలను పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి దాంట్లో తడి అనేది ఏర్పడి త్వరగా పాడైపోతాయండి. సూపర్ మార్కెట్లో ఇలాంటి కవర్స్ని యూజ్ చేయడానికి దీంట్లో తడి అనేది అంత ఈజీగా వెళ్ళదండి. దీంట్లో ఏదైనా పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మామూలు కవర్ కంటే ఇలాంటి కవర్లో ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. అందుకొరకే అక్కడ సూపర్ మార్కెట్లో ఇలాంటి కవర్స్ని యూజ్ చేస్తారండి. ఇలాంటి కవర్స్ మన ఇంట్లో ఉన్నప్పుడు ఏవైనా కూరగాయలను కానీ ఇలాంటి కొత్తిమీర కరివేపాకును పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి 2 వీక్స్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి. ఇలాంటి స్టోన్ బ్యాంగిల్స్ని కానీ మనము ఫంక్షన్స్కి ఇంట్లోకి పండగలకి ఎప్పుడైనా వేసుకున్నప్పుడు నైట్ అలాగే ఉంచేసామనుకోండి దాంట్లో స్టోన్స్ అనేవి రాలిపోతూ ఉంటాయి, లేదా షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనము బయటకి ఎక్కడికైనా వేసుకెళ్ళేటప్పుడు ఈ బ్యాంగిల్స్కి కొద్దిగా వ్యాజ్లైన్ అప్లై చేసామనుకోండి, మనము రోజంతా అలాగే ఉంచినా కానీ వాటర్లో తడిపినా కానీ షైనింగ్ అనేది తగ్గకుండా ఉంటుంది. స్టోన్స్ అనేవి రాలిపోకుండా ఇలా ఎప్పటి మాదిరిగానే కనిపిస్తాయి. ఈ వ్యాజ్లైన్తో మరొక టిప్ కూడా ఉంటుందండి. మనము టైట్గా ఉన్న బ్యాంగిల్స్ని వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఇలా బ్యాంగిల్ కింది భాగాన వ్యాజ్లైన్ కానీ కొబ్బరి నూనెని కానీ అప్లై చేసి ఆ తర్వాత మనము హ్యాండ్స్కి వేసుకున్నామనుకోండి బ్యాంగిల్ అనేవి క్రాక్స్ రాకుండా మన చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా ఎన్ని బ్యాంగిల్స్నైనా వేసుకోవచ్చు. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇప్పుడు మామిడికాయల సీజను. చట్నీలు పెట్టుకోవటం కానీ పులిహోర కలుపుకోవటానికి ఈ మామిడికాయలను మనము ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లో పెట్టేసామనుకోండి అవి త్వరగా ఇలా మెత్తగా తయారై పండుగా తయారవుతాయండి. అప్పుడు మనము దేనికి యూజ్ చేయకుండా అవుతుంది కదా. ముందుగా ప్లాస్టిక్ కవర్లో నుంచి తీసేసి ఇలా వాటర్ లేకుండా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ బ్యాగ్ వస్తుందండి. ఆ నెట్టెడ్ బ్యాగ్లో మనము ఇలా మామిడికాయలను వేసి ముడి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి చాలా రోజుల పాటు మెత్తబడిపోకుండా ఉంటాయి. వీటిలోనే వెల్లుల్లి రెబ్బలను వేసుకున్నా కూడా త్వరగా పాడవకుండా ఉంటాయి. ఆనియన్స్ని మనము ఎక్కువ మోతాదులో కట్ చేసినప్పుడు బిర్యానీ కోసం కానీ కర్రీ కోసం వండేటప్పుడు ఇలా ఎక్కువగా కట్ చేసామండి. కట్ చేసిన తర్వాత మన చేతులకు ఈ ఉల్లిపాయ స్మెల్ అనేది వస్తుందండి. కొంతమందికి ఈ వాసన అంటే అస్సలకే పడదు. అలాంటి వారి కోసం ఈ టిప్ని చూపిస్తున్నానండి. ప్రతిరోజు టీని పెట్టుకుంటాం కదండి, మీరు ఏ టీ పొడినైనా సరేనండి, మన ఇంట్లో ఉండే టీ పొడిని ఇలా కొద్దిగా చేతిలోకి వేసుకొని ముందుగా ఈ టీ పొడితో రఫ్ చేసిన తర్వాత
మళ్ళీ కొన్ని వాటర్ని వేసుకొని అప్పుడు పూర్తిగా రఫ్ చేసేసామనుకోండి, ఉల్లిపాయ స్మెల్ కానీ వెల్లుల్లి స్మెల్ కానీ ఏది రాదండి. మళ్ళీ చేతులు అనేవి చాలా ఫ్రెష్గా నీట్గా కనబడతాయి. ఇంట్లో దిండులు అనేవి ఇలా తెల్లగా ఉన్నప్పుడు వాటిపై మరకలు అనేవి త్వరగా ఏర్పడతాయి. ఇలాంటి దిండులను అయితే ప్రతిసారి క్లీన్ చేయలేం కదండి. హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి దిండు పైన పడినప్పుడు జిడ్డు అనేది ఏర్పడుతుందండి. అలా జిడ్డు పడకుండా ఉండాలంటే పిల్లో పైన ముందుగానే మనము ఇలా టిష్యూ పేపర్ని కానీ ఏదైనా కవర్ని వేసేసి అప్పుడు పిల్లో కవర్ వేసేసామనుకోండి, మనము హెయిర్ ఆయిల్ పెట్టుకున్నా కానీ ఇలాంటి తెల్లటి దిండుల పైన మరకలు అనేవి అస్సలకే ఏర్పడవు. ఎప్పుడు చూసినా కూడా ఇలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి. ప్రతిసారి కూడా మనము వాష్ చేయాల్సిన పని కూడా ఉండదు. నిమ్మరసం తీసిన తొక్కలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ ఇలా పడేయకుండా చపాతీలు చేసే కర్రను కానీ చపాతీ పీట ఉంటుంది కదండి, దానిని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నిమ్మ తొక్కలతో బాగా రుద్దేసేయండి. ఇలా చేయటం వలన దానిపై ఉండే డస్ట్ కానీ లేదా మురికి కానీ ఈజీగా తొలగిపోతుంది. తర్వాత మామూలు క్లాత్ని తీసుకొని ఇలా తుడిచేసేయండి. చూసారు కదండి, చపాతీ పీట కానీ చపాతీ కర్ర అనేది చాలా నీట్గా క్లీన్గా అవుతుంది. ప్రతిసారి మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయకుండా ఇలా పడేసే తొక్కలతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో వైఫై ఉన్నప్పుడు దాని స్పీడ్ అనేది తగ్గిపోతే అప్పటికప్పుడు మన ఇంట్లో ఉండే ఇలాంటి ఫైల్ పేపర్ ఉంటుంది కదండి, ఆ ఫైల్ పేపర్ని ఇలా వైఫై నెట్కి చుట్టేసామనుకోండి, స్పీడ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఫైల్ పేపర్ని ఒకదానికే కాకుండా ఇలా రెండింటికి చుట్టేసేయాలి. మరొక యూస్ఫుల్ టిప్, స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, వెనక సైడు ఇలా 2 కానీ 3 కానీ ఘాట్లు పెట్టుకోవాలి. స్లైడింగ్ డోర్లు కానీ విండోస్ ఉంటాయి కదండి, ఇలా మధ్యలో డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందండి. మనము చీపురు కట్టతో కూడా క్లీన్ చేయలేకపోతాం కదా. ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ని ఘాట్లు పెట్టుకున్నాం కదండి, ఇలా కరెక్ట్గా సైజుని చూసుకొని ఘాట్లు పెట్టుకున్నాక దీంట్లో పెట్టేసి ఇలా డస్ట్ అంతా కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్తో ఈజీగా తీసేయచ్చు. ఒకేసారి ఇలా స్లైడింగ్ డోర్ని అనేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ స్పాంజ్కి వచ్చేస్తుంది. విండోస్ని కానీ స్లైడింగ్ డోర్ని అయితే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. తర్వాత మనం వాటర్ కింద ఇలా పెట్టేసి చేత్తో నలిపేసామనుకోండి, దానికి ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది. చూసారు కదండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా క్లీన్గా తయారైంది కదా. క్లాత్ కంటే ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బరే చాలా బాగా పనిచేస్తుందండి. విండోస్కి మనం కట్ చేసుకున్న ఘాట్లు ఉన్నాయి కదండి, దాని మధ్యలో పెట్టేసి ఇలా కిటికీలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాదండి, మన ఇంట్లో ఇలాంటి నెట్ జాలి ఉన్నప్పుడు దాంట్లో సన్నటి డస్ట్ అనేది ఆ హోల్లో అలాగే ఉండిపోతుందండి. చూస్తున్నారు కదండి, వెనక వైపు కొద్దిగా గరుకుగా ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ని తీసుకొని ఇలా జాలి డోర్ని క్లీన్ చేసామనుకోండి, ఆ సన్నటి డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకున్నా కూడా ఇలాంటి జాలి డోర్లు అనేవి నీట్గా ఉంటాయి. ఈ స్పాంజ్ స్క్రబ్బర్కి ఎంత జిడ్డు అంటినా సరేనండి, ఇలా వాటర్తో క్లీన్ చేసిన వెంటనే కూడా నీట్గా తయారవుతాయి. మనము ఎన్నో వాటిని కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, పసుపుతో కుంకుమను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇలా ఈజీగా 5 నిమిషాలలో మనకి కుంకుమ అనేది రెడీ అయిపోతుంది. 2 టీ స్పూన్స్ వరకు నేను పసుపును తీసుకున్నానండి. దీంతో పాటు 1 టీ స్పూన్ వరకు ఈటింగ్ సోడాను వేసుకోవాలి. ఇలా 2:1లో తీసుకోవాలండి, అప్పుడే కుంకుమ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పసుపులో వేసిన ఈటింగ్ సోడా అనేది పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలిపిన తర్వాత ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసి దాంట్లో ఉండే గింజలన్నీ తీసేసి రసాన్ని మాత్రమే ఈ పసుపులో కలుపుకోవాలి. మనము పసుపును తీసుకున్న క్వాంటిటీని బట్టి నిమ్మకాయలను యూజ్ చేయాలండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ వరకే తీసుకున్నాను కాబట్టి చిన్న నిమ్మకాయను మాత్రమే కట్ చేసి వేసుకుంటున్నాను. పసుపును ఎక్కువగా తీసుకున్నారనుకోండి 2-3 నిమ్మకాయలను కూడా యూజ్ చేయాలి. నిమ్మరసం వేసిన వెంటనే ఒక స్పూన్ తీసుకొని ఈ రసంలో పసుపు అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ పసుపునంతా కూడా అందులో వేసేసి ఒక 2-3 ట్రిప్పులు వేసేసామనుకోండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. బయట తీసుకున్న కుంకుమకి ఇంట్లో ప్రిపేర్ చేసిన కుంకుమకి చాలా తేడా ఉంటుందండి. వాటిలో అయితే ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. ఇలా ఇంట్లోనే మనము నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని అంతా కూడా మళ్ళీ ఒక బౌల్లోకి వేసేయండి. చూసారు కదండి, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది కొద్దిగా తడిగానే ఉంటుందండి, వెంటనే ఆరిపోదు కదా. మరొకసారి స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా పూర్తిగా కలిపేసేయండి. కలిపేసి మీరు ఒక 2 మినిట్స్ పాటు బయట కానీ లేదా
ఎండ తగలకుండా వేడిగా ఉన్న ప్రదేశంలో కానీ పెట్టేసేయాలి. 2-3 మినిట్స్ పాటు నేను ఆరబెట్టేసానండి. ఇలా డార్క్నెస్ లోకి వచ్చేసింది. ఆ తర్వాత మనము టీ వడపోసే జాలి ద్వారా జల్లెడ పట్టుకోవాలి. ఇలా ముందుగా ఆరబెట్టుకోవడం వల్లనే మనకి కుంకుమ అనేది ఇలా ఈజీగా జల్లెడ ద్వారా వచ్చేస్తుందండి. జల్లెడ పట్టుకున్న దాంట్లో చివర్లో ఇలా కొద్దిగా వేస్టేజ్ అయిపోతుందండి. దాన్ని పక్కన పెట్టేసి మనము ఈ కుంకుమను ఇలా దేవునికి కానీ లేదా ఇంట్లో బొట్టు పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి. బయట తీసుకున్న కుంకుమ కంటే ఈ కుంకుమ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదండి, నేను పంచపావులో వేసింది కొద్దిగా కలర్ అనేది తక్కువగా ఉంది, అది బయట తీసుకున్నాను. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నది డార్క్గా కలర్ అనేది థిక్నెస్లో ఉంటుందండి. ఒకవేళ మీకు ఇంత కలర్ అవసరం లేదు అంటే మనము వంట సోడాను నిమ్మరసాన్ని కొద్దిగా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం అనుకోండి, ఈ కలర్లో వస్తుంది. చూసారు కదండి, సింపుల్గా పసుపు నుంచి మనము కుంకుమను ఇలా ఇంట్లోనే ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా సరేనండి, వాటర్ వెళ్ళే పైప్ని మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. లేకపోతే దాంట్లో డస్ట్ అంతా కూడా ఇలా చేరి వాటర్ వెళ్ళక వాషింగ్ మిషన్ అనేది ప్రాబ్లం వస్తుంది. టూత్ పిక్తో కానీ లేదా బ్రష్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇది నీట్గా కనబడుతుంది. 1 మంత్కి ఒకసారైనా ఇలా చెక్ చేసుకొని ఈ వాషింగ్ మిషన్ పైపుని క్లీన్ చేసుకోండి. ఇంకు మరకలు కానీ పెన్ను మరకలు, స్కెచ్ మరకలు, ఏ మరకలైనా సరేనండి, ఈజీగా తొలగిపోవాలి అంటే మన ఇంట్లో ఉండే పర్ఫ్యూమ్ ఉంటుంది కదా, ఇలా పర్ఫ్యూమ్ని ఇంకు మరకలపై స్ప్రే చేసినప్పుడు ఆ మరకలు అనేవి ఇలా స్ప్రెడ్ అయిపోతాయండి, మనకి వెంటనే తెలిసిపోతుంది. లేదంటే మీ ఇంట్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ని అయినా కొద్దిగా వేసుకోవచ్చు. ఏదైనా పాత క్లాత్ని తీసుకొని ఈ మరకలపై ఇలా గట్టిగా రుద్దేసేయాలండి. ఇలా రుద్దటం వలన ఆ ఇంకు మరకలు అనేవి కొద్దిగా తొలగిపోతాయి. ఆ తర్వాత మనము సోప్తో కానీ లేదా వాటర్ కింద ఇలా గట్టిగా అనేసామనుకోండి, ఆ ఇంకు మరకలు అనేవి అస్సలకే కనిపించవు. చూసారు కదండి, ఎలాంటి మరకలైనా తొలగిపోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ చేయండి. ప్రతిరోజు మనము రైస్ని వండుకోవటానికి ఒక బౌల్ని కానీ ఇలా ప్రెషర్ కుక్కర్లో వండుకునేటప్పుడు రైస్ అనేది త్వరగా ఉడికిపోవాలన్నా, గ్యాస్ అనేది ఆదా కావాలంటే, లేదా మనకి ఆకలి ఎక్కువగా అయినప్పుడు రైస్ త్వరగా కావాలంటే ఇక్కడ చిన్న టిప్ని చూపిస్తున్నానండి. ఇక్కడ 1.5 గ్లాస్ రైస్కి నేను 3.5 గ్లాస్ వాటర్ని వేస్తున్నానండి. అయితే ముందుగా వేసిన వాటర్ మాత్రం కూల్ వాటర్ని 1 గ్లాస్ వేసి ఇక్కడ 2.5 గ్లాస్ వరకు మాత్రం హాట్ వాటర్ని వేస్తున్నాను. దీనివల్ల రైస్ అనేది త్వరగా ఉడికిపోతుందండి. మనకి ఆకలి ఎక్కువగా అయినప్పుడు రైస్ త్వరగా కావాలంటే ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది. డీమార్ట్ కానీ సూపర్ మార్కెట్లో ఇలాంటి మందంగా ఉండే కవర్స్ ఉంటాయి కదండి, సరుకులు అయిపోయిన తర్వాత ఈ కవర్ని పడేయకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పై భాగాన ఈ ప్లాస్టిక్ కవర్ని ఇలా మలుచుకొని మనకి నచ్చిన విధంగా స్క్వేర్ షేప్ కానీ రౌండ్ షేప్లో ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు పట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. మామూలు ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఏవైనా కూరగాయలను స్టోర్ చేసుకున్నాం అనుకోండి, త్వరగా పాడైపోతాయి లేదా ఇలా పండుబారిపోతాయి. ఇలా మందంగా ఉండే కవర్లో మనము కూరగాయలను స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. ఆన్లైన్లో కానీ లేదా ఎప్పుడైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్స్ వస్తాయి కదండి, వేస్ట్ అని పడేసాం కానీ దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సైడ్లో చినిగింది కాబట్టి నేను పూర్తిగా కట్ చేస్తున్నానండి. ఇలా సమానంగా కట్ చేసిన తర్వాత మన ఇంట్లో జండు బామ్ సీసాలు కానీ లేదా దీనికి కరెక్ట్గా సెట్ అయ్యే క్యాప్స్ కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చండి. ఈ కార్డ్బోర్డ్ రోల్ అనేది నిలబడటానికి ఇలా ఏదైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనము డైలీ వేసుకునే గాజులు కానీ, పిల్లల బ్యాంగిల్స్ కానీ, బ్రాస్లెట్ కానీ, హెయిర్ బెండ్స్ కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చండి. ఈ కార్డ్బోర్డ్ రోల్ ఇలా పెద్దగా ఉంది కాబట్టి మనము ఎన్ని డజన్ గాజులైనా వేసుకోవచ్చు. తీసుకోవాలన్నా వేసుకోవాలన్నా చాలా ఈజీగా ఉంటుందండి. ఒకవేళ మనము ఇక్కడ కింద పెట్టిన జనుబామ్ సీసాల నుంచి బ్యాంగిల్స్ పడిపోతున్నాయి అనుకుంటే అక్కడ గట్టిగా ఉన్న ఏదైనా హెయిర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు. దీనివల్ల గాజులు అనేవి కిందికి వెళ్లకుండా ఈ కార్డ్బోర్డ్ మధ్యలోనే ఉంటాయి. దీన్ని మనము కబోర్డ్లో కానీ లేదా డ్రెస్సింగ్ టేబుల్ కాడ పెట్టేసాం అనుకోండి, చూడడానికి నీట్గా కనబడుతుంది, ఈజీగా తీసుకోవచ్చు. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న టమాటో కెచప్ కానీ ఎక్స్పైర్ అయిపోయిన టమాటో కెచప్స్ ఉన్నాయనుకోండి, ఇలా వాష్ బేసన్ కానీ సింక్ అనేది జిడ్డుగా తయారైపోయినప్పుడు ఈ టమాటో కెచప్ని వేసి స్క్రబ్బర్తో కాకుండా నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేస్తున్నానండి.
వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్ని తీసుకొని ఈ టమాటో కెచప్తో ఇలా సింక్ను కానీ వాష్ బేసిన్ అంతా కూడా రుద్దేసేయండి. తరువాత వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సింక్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఇలా పడేసే వాటిని కూడా మనము ఇంట్లోకి క్లీనింగ్ ప్రాసెస్లో యూజ్ చేసుకోవచ్చు. మునక్కాడలు ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు వెంటనే కర్రీ వండుకోవాలండి, లేకపోతే అవి త్వరగా ఎండిపోయి పాడైపోతూ ఉంటాయి. ఇలా ఒకేసారి 3 కానీ 2 మునక్కాడలను పెట్టేసి నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల దానిపై ఉండే నార అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ప్రత్యేకంగా మనం చేత్తో తీయాల్సిన పని కూడా ఉండదు. ఇలా సగం పని అనేది ఈజీ అయిపోతుంది. ఈ మునక్కాడలు అనేవి వెంటనే కర్రీ చేసుకోకుండా 4-5 డేస్ తర్వాత కూడా కర్రీ చేసుకోవాలి అన్నప్పుడు అయిపోయిన ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, దాన్ని ఇలా కట్ చేసుకొని ఈ మునక్కాడలను అందులో వేసేసామనుకోండి, అవి ఆయిల్కి త్వరగా ఎండిపోకుండా చాలా రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఫ్రెష్గానే ఉంటాయి. సంతరపై ఉండే పొట్టును ఈజీగా తీయాలి అంటే ఇలా నైఫ్ను తీసుకొని సంతర యొక్క మధ్య భాగంలో కట్ చేసుకోవాలి. ఇలా 2గా విడిపోయిన తర్వాత మళ్ళీ నైఫ్తో ఈ సంతర లోపల ఉన్న పీసెస్ అన్నిటిని కూడా తీసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ కట్ చేసిన సంతర పొట్టును మాత్రం ఎక్కడ డ్యామేజ్ చేయకండి. దీనివల్ల కూడా మనకి మంచి టిప్ అనేది ఉంది. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాం కదండి, ఒక దాన్ని మాత్రం పైన ఇలా చిన్నగా హోల్ చేస్తున్నాను. హోల్ చేయని ఈ సంతర దానిలో దీపారాధన ఆయిల్ని వేసిన తర్వాత కాడవత్తులు కాకుండా ఇలాంటి పువ్వొత్తుని మాత్రమే వేసుకోవాలి. మ్యాచ్ బాక్స్తో ఇలా వెలిగించుకున్నాక మధ్యలో హోల్ చేసుకున్నది ఇంకొకటి ఉంది కదండి, దాన్ని ఇలా ఈ సంతర యొక్క పై భాగాన పెట్టేసేయండి. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా, అసలుకి మనము ఇలా సంతర పండుతో దీపారాధన చేసుకున్నారంటే అస్సలకే నమ్మరండి. చాలా చాలా బాగుంటుంది. మనము ఎప్పుడైనా ఇలా కరెంటు పోయినప్పుడు కానీ దేవుని గదిలో కానీ ఎక్కడైనా ఇంట్లో ఇలా వెలిగించుకున్నాం అనుకోండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. వెలుగు అయితే ఇల్లంతా కూడా వ్యాపిస్తుందండి. పవర్ని ఆఫ్ చేసి కూడా చూపించాను. ఇలా సంతర దానితో మనము దీపారాధన చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. కర్పూర బిళ్ళలు ఉంటాయి కదండి, ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని కర్పూర బిళ్ళలను తీసుకొని కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఎక్కడైతే జల్లపురులు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ కర్పూరం బిళ్ళను పెట్టేసామనుకోండి, ఆ ఘాటైన స్మెల్కి బొద్దింకలు అనేవి అస్సలకే రావండి. లేదా ఎక్కువగా వచ్చినప్పుడు చూసారు కదండి, ఇక్కడ బొద్దింక చనిపోయింది, ఆ స్మెల్ కూడా బొద్దింకలు అనేవి పారిపోతాయి లేదా చనిపోతాయి. దేవుని గదిలో దీపారాధన చేసినప్పుడు ఇలా కర్పూరాన్ని స్మాష్ చేసి ఈ నూనెలో వేసామనుకోండి, దీపాలు వెలుగుతున్న సేపు కూడా మంచి సువాసన అనేది వస్తాయి. వెల్లుల్లి రెబ్బలను త్వరగా ఒలుచుకోవాలంటే ఇక్కడ చిన్న టిప్ని చూపిస్తున్నానండి. ముందుగా సీజర్తో ఇలా వెల్లుల్లి రెబ్బలన్నింటినీ కూడా సపరేట్ చేసుకోవాలి. ఈ రెబ్బలను ఒలిచేటప్పుడు మధ్యలో ఇలాంటి గట్టివి కానీ చిన్న చిన్న పుల్లలు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా తీసేసి వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లో ఉన్న వీటిని మిక్సీ పట్టకుండా మనము రివర్స్లో ఇలా తిప్పేసామనుకోండి, తిరుగుతుంది కదా, అదొక్కటి మాత్రమే చాలండి. ఆ తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి వేసేసి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఒక 1 అవర్ పాటు ఎండలో పెట్టేసామనుకోండి, పొట్టు అనేది గాలికి వెళ్ళిపోతుంది, లేదా మనము చేత్తో ఇలా అనగానే వచ్చేస్తుంది. ఆ తర్వాత మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో చివరి కొన భాగాన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. దీంట్లో పేస్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఇలా పిల్లలకి ఎగ్జామ్స్ అయినప్పుడు కానీ రాసుకున్నప్పుడు పేజీ మధ్యలో మనం ఎక్కడైతే మర్చిపోతామో ఆ పేజీకి ఈ కోల్గేట్ పేస్ట్ని పెట్టేసామనుకోండి, మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. లేదా గాలికి ఎప్పుడైనా ఈ పేజీలు అనేవి పైకి లేస్తున్నప్పుడు ఇలా పెట్టేసామనుకోండి, గాలికి చెదిరిపోకుండా ఉంటాయి. స్టడీ చేసుకునే పిల్లలకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరిని మనము స్వీట్కి ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు వెనుక ఇలా గట్టిగా ఉంటుంది కదండి, దాన్ని కొంతమంది యూజ్ చేయలేరు. అలాంటప్పుడు కొబ్బరి తురిమే దానితో మనము వెనుక సైడ్ ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, బ్లాక్ దంతా కూడా వచ్చేస్తుంది. అప్పుడు మనం స్వీట్లోకి కానీ దేంట్లోనికైనా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. సన్న నిడిల్లోకి మనము దారాన్ని ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి.
ఒక్కొక్కసారి ఈ దారపు కొన అనేది ఆ హోల్లోకి వెళ్ళదు. నెయిల్ పాలిష్ని తీసుకొని ఈ దారపు చివరి కొన భాగానికి కొద్దిగా అప్లై చేసామనుకోండి, గట్టిపడిన తర్వాత మనము ఎంత చిన్న హోల్ ఉన్న నిడిల్లోకైనా ఈజీగా ఎక్కించగలుగుతాం. పిన్ పంచ్లో పిన్స్ వేసినప్పుడు అవి ఎప్పుడు అయిపోతాయో తెలియదు కదా. ఇలా పిన్స్ ఈ చివరి భాగాన నెయిల్ పాలిష్ని వేసి పిన్స్ని యూజ్ చేసామనుకోండి, అయిపోతున్నప్పుడు కలర్లోకి మారుతాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మార్కెట్లో అన్ని ఫ్రూట్స్ని కెమికల్స్ వేసే పండిస్తున్నారండి. ఇక్కడ చూడండి, గ్రేప్స్ పైన తెల్లగా ఉన్నాయి కదా. ఇలా తెల్లగా ఉన్న వాటిని మనం డైరెక్ట్గా తీసుకోకుండా ముందుగా వాటర్లో కొద్దిగా క్లీన్ చేసి సాల్ట్ను వేసి ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. ఆ తర్వాత దానిపై ఉండే తెల్లటి అన్నీ కూడా పోతాయి. ఇలా కెమికల్ పండించినవన్నీ కూడా తెల్లగా ఉంటాయండి. మనం క్లీన్ చేసిన తర్వాతనే పిల్లలు కానీ మనం కానీ తినగలగాలి. చూడండి, ముందు చూపించిన గ్రేప్స్కి ఈ గ్రేప్స్కి తేడా కనిపించింది కదండి. ట్యాప్స్లో నుంచి వాటర్ అనేది ఇలా సన్నగా వచ్చినప్పుడు, ప్రెషర్ ఎక్కువగా రానప్పుడు మనము హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా ఇబ్బంది పడతాం కదా. ఫ్రూట్స్ పైన వచ్చిన ఇలాంటి నెట్టెడ్ది ఉంటుంది కదండి, దాన్ని ఇలా ట్యాప్కి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి కట్టేసేయండి. ఈ నెట్టెడ్ హోల్లో నుంచి సన్నటి దారాలు అనేవి వస్తాయండి. ఇప్పుడు మనము హ్యాండ్ వాష్ చేసుకున్నా కానీ ఏదైనా క్లీన్ చేసుకున్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక చిన్న స్వైపర్ని అయిపోయిన టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, ఎక్కడి వరకు అయితే అయిపోయో ఆ టాబ్లెట్ షీట్స్ని ఇలా కట్ చేసుకున్నాక ఈ స్వైపర్ స్టిక్కి ఇలా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. టాబ్లెట్ షీట్స్ యొక్క చివరి భాగం షార్ప్గా ఉంటుంది కదండి, దాంతో మనము టైల్స్ పైన ఉండే ఇలాంటి జిడ్డు మరకలు కానీ ఫ్లోర్కి గట్టిగా అతుక్కుపోయిన మరకలు ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుందండి. ఈ టాబ్లెట్ షీట్ పైన విమ్ లిక్విడ్ని వేసి కిచెన్లో వెనక సైడ్ జిడ్డు మరకలు ఎక్కువగా పడతాయి కదండి, వాటిని మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా సరిగిపోవు కదా. అలాంటప్పుడు వైపర్ స్టిక్కి ఇలా టాబ్లెట్ షీట్స్ వేసి క్లీన్ చేశారనుకోండి, ఎంత జిడ్డు మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, మన చేతులు కూడా నొప్పి పడతాయి కదా. ఇలా పట్టుకోవడానికి అనుకూలంగా ఉండటం వలన ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఏదైనా క్లాత్ను ఇలా తడిపేసి క్లీన్ చేసుకొని చూడండి, ఎంత నీట్గా ఉంటాయో. ఎలాంటి మరకలైనా తొలగిపోయాయి అండి. మీకు ఇంతకు ముందు దానికి ఇప్పటికి తేడా కూడా చూపిస్తాను చూడండి. ఇదొక్కటే కాదండి, వాష్రూమ్లో టైల్స్కి పట్టిన గార పట్టిన మరకలు కూడా ఉంటాయి కదా, దాన్ని కూడా ఇలా వైపర్ స్టిక్కి టాబ్లెట్ షీట్స్ వేసి క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్ సింక్లో ఉండే వెనుక భాగాన టైల్స్ కూడా జిడ్డు పడుతుంది కదండి, దాన్ని కూడా నేను ఇదే టిప్తో క్లీన్ చేసుకున్నాను. ఎప్పుడు ఇలాగే క్లీన్ చేసుకుంటానండి, చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. ఎలాంటి లిక్విడ్లు కానీ బాగా రుద్దాల్సిన పని కూడా ఉండదండి. వాష్రూమ్లో ఉండే టైల్స్ అనేవి ఇలా గ్యాప్లలో మురికి అనేది ఎక్కువగా పడుతుందండి. క్లీన్ చేసిన తర్వాత కూడా మురికి ఆ గ్యాప్లలో ఉండిపోతుంది కదా. ఇలా క్యాండిల్ని తీసుకొని ఆ గ్యాప్లలో మనము ఇలా అప్లై చేసామనుకోండి, ఈ క్యాండిల్ వల్ల దాంట్లో మురికి పట్టకుండా ఉంటుంది. వాటర్ కానీ సోప్ మరకలు ఎవ్వి పడ్డా కూడా అవి కిందికి జారిపోతాయి కాబట్టి మురికి అనేది అస్సలకే పట్టదు. మనం క్లీన్ చేసినప్పుడు కూడా చాలా సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.